హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఇవాటి టాపిక్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ పోర్స్ అన్నమాట. ఈ రోజు వీడియోలో ఓపెన్ పోర్స్ గురించి మాట్లాడుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే అసలు ఓపెన్ పోర్స్ తగ్గాలంటే ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి ఏంటి అని చెప్పేసి మార్కెట్ లో ఎలాంటి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి ఏంటి అని సెర్చ్ చేస్తూనే ఉంటారు. బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఓపెన్ పోర్స్ తగ్గడానికి ప్రొడక్ట్స్ వాడినా కూడా అవి రిపీటెడ్ గా ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో అందుకని ఓపెన్ పోర్స్ తగ్గడానికి ప్రొడక్ట్స్ వాడడం కంటే కూడా మన స్కిన్ ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఓపెన్ పోర్స్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతాయి, ఎక్కువగా ఓపెన్ పోర్స్ అనేది ఎలాంటి వాళ్ళకి వస్తాయి, ఒకవేళ ఓపెన్ పోర్స్ ఉంటే మనం స్కిన్ ని ఎలా క్లెన్స్ చేసుకోవాలి, అలానే ఓపెన్ పోర్స్ తగ్గడానికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, హోమ్ రెమెడీస్ ఏవి ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి అసలు మనకు ఓపెన్ పోర్స్ అనేది ఎందుకు ఫామ్ అవుతాయి. మెయిన్ గా ఈ పాయింట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చాక తగ్గించుకోవడం కంటే అసలు రాకుండా చూసుకోవడం చాలా బెటర్. కాబట్టి ఓపెన్ పోర్స్ అనేవి ఎందుకు వస్తాయని మనకు ఒక ఐడియా కనుక ఉండుంటే సో మనం అవి రాకుండా ఉండడానికి కొంచెం కేర్ఫుల్ గా ఉంటాం. కాబట్టి ఈ పాయింట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మన స్కిన్ మీద స్కిన్ పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ అనేవి మన స్కిన్ మీద ఆయిల్ ని స్వెట్ ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. అంటే మన స్కిన్ మీద నుండి ప్రతిరోజు కొన్ని వేల సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. అలా చనిపోయిన డెడ్ సెల్స్ ని మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ లేదా స్నానం చేసినప్పుడు కానీ మనం ఇలా రబ్ చేయడం వల్ల అవి రిమూవ్ అవుతూ ఉంటాయి. అయితే ఒకవేళ మనం వాడే క్లెన్జర్స్ కానీ బాడీ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ ఈ డెడ్ సెల్స్ ని ప్రాపర్ గా రిమూవ్ చేయకపోతే ఇవన్నీ కూడా మన స్కిన్ సెల్స్ లో ఫ్లాట్ అయిపోయి ఉంటాయి. అంటే ఆయిల్, స్వెట్, డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా మన స్కిన్ యొక్క పోర్ లో లాక్ అయిపోయి ఉంటాయి. ఇలా లాక్ అయిపోయి ఉండి స్లో మన పోర్స్ అనేవి యాక్చువల్ గా అన్ని పోర్స్ అనేవి ఒకే సైజ్ లో ఉంటాయి. కానీ ఇలా క్లాట్ అయిపోవడం వలన పోర్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇలా మన స్కిన్ పోర్స్ లో అక్యుములేట్ అయిన స్వెట్ అవ్వచ్చు, డెడ్ సెల్స్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఇవన్నీ కలిసి మన స్కిన్ యొక్క పోర్ ని పెద్దది చేస్తుంది. దాని వలన జనరల్ గా మనకు కనపడని మన స్కిన్ యొక్క పోర్ పెద్దదిగా అయిపోయి ఓపెన్ పోర్ కింద కనబడుతుంది. అండ్ ఒక్కసారి ఓపెన్ పోర్ అనేది ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అది నార్మల్ సైజ్ కు రావడం అనేది జరగదు. కాకపోతే కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యి కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసి మన పోర్స్ ని గనక మనం క్లీన్ గా ఉంచుకోగలిగితే మనకు ఓపెన్ పోర్స్ అనేది తక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన పోర్స్ యొక్క క్లెన్జింగ్ మీద. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పోర్స్ క్లీన్ గా ఉండాలని చెప్పేసి ప్రతి రోజు అయితే ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకోవద్దు. మనం ఎక్సెస్ గా ఫేస్ వాష్ చేసుకున్న కొద్దీ మన స్కిన్ అనేది ఎక్కువగా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల అది ఇంకో కొత్త ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఓవర్ గా ఫేస్ క్లెన్జింగ్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ పోర్స్ అనేవి అసలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి. ఈ ఓపెన్ పోర్స్ ఎవరికి ఎక్కువగా ఉంటాయంటే ఎవరికైతే ఆయిల్ స్కిన్ కానివ్వండి, లేదంటే కాంబినేషన్ స్కిన్ కానివ్వండి, యాక్ని స్కిన్ కానివ్వండి, ఇలాంటి టైప్ ఆఫ్ స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ రియల్ కేసెస్ లో కూడా డ్రై స్కిన్ వాళ్ళకు కూడా ఓపెన్ పోర్స్ అనేవి ఉండొచ్చు. బట్ ఏదైనా కానివ్వండి ఓపెన్ పోర్స్ రావడానికి రీజన్ ఏంటంటే మన పోర్స్ అనేవి క్లీన్ గా లేకపోవడం వలన చాలా రోజుల నుంచి అదంతా మన స్కిన్ లో అక్యుములేట్ అయిపోయి ఉండి పోర్ సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది. సో క్లెన్జింగ్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి మనకి డీప్ క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్ ఉండే ప్రొడక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి. అవేంటంటే లైక్ ఫేస్ వాష్ లో సాలిసిలిక్ యాసిడ్ కానివ్వండి, గ్లైకాలిక్ యాసిడ్ కానివ్వండి, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండే ఫేస్ వాష్ అనేది చూస్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ బేస్డ్ ఫేస్ వాషెస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ అలానే ఫేస్ వాష్ అనేది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి చేసుకుంటే చాలు. మధ్యలో ఫేస్ వాష్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ వాటర్ ని ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ఫోలియేటింగ్ ఉండే ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు వీక్లీ ఎక్స్ఫోలియేషన్ కూడా కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇలా రెగ్యులర్ గా ఫేస్ వాష్ యూజ్ చేస్తుండడంతో పాటు డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటే ఏంటంటే చాలా బెనిఫిట్ గా ఉంటుంది. డబుల్ క్లెన్జింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఆయిల్ బేస్డ్ ఉన్న ఫేస్ వాష్ తో ఫేస్ అనేది క్లీన్ చేసుకొని ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా ఏదైతే యూజ్ చేస్తారో ఆ రెగ్యులర్ గా వాడే ఫేస్ వాష్ తోటి ఫేస్ అనేది వాష్ చేసుకోవడం. సో ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండే ఫేస్ వాష్ అయితే యూజ్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. సో ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్ కనుక యూజ్ చేసినట్లయితే అదేంటంటే మన స్కిన్ లో ఉండే ఆయిల్ ని ఎక్కువగా బయటికి రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో అందుకని సాలిసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్ ని కూడా ప్రిఫర్ చేయండి ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే
హోమ్ రెమెడీస్. చాలా మంది ఏమనుకుంటారంటే హోమ్ రెమెడీస్ కదా, ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ కదా, వీటి వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనుకుంటారు. అదైతే నిజం. బట్ దీంట్లో కూడా మీరు చిన్న చిన్న మార్పులు అనేది చేసుకోవాలి. అవేంటంటే హోమ్ రెమెడీస్ ని మీరు చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే హోమ్ రెమెడీస్ లో హార్ష్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు చూస్ చేసుకోవాలి. మీరు ఏ ఫేస్ ప్యాక్ అయినా లేదా ఏ ఫేస్ స్క్రబ్ అయినా కూడా వాడినా కూడా ఆ పౌడర్ అనేది చాలా మెత్తగా చాలా స్మూత్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు తీసుకునే ఆ ఇంగ్రీడియంట్ యొక్క పార్టికల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉన్నా కూడా దాన్ని మనం ఇలా స్క్రబ్ చేసుకున్నప్పుడు దాని పార్టికల్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన పోర్లోకి వెళ్ళిపోయి మన స్కిన్ యొక్క పోర్స్ అనేది ఇంకా పెద్దదిగా చేసి చూపిస్తుంది. సో దాని వల్ల మీకు జరిగే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. సో అందుకని హోమ్ రెమెడీస్ ని కేర్ఫుల్ గా చూస్ చేసుకోండి. మీరు ఎలాంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా కూడా పౌడర్ అనేది చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉండేలాగా చూసుకోండి. అలా యూజ్ చేయడం వల్ల అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంది ఫేస్ కి రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో యూజ్ చేయండి. బట్ ఏంటంటే అది చాలా ఫైన్ పౌడర్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు రైస్ ఫ్లోర్ ని అండ్ శనగపిండిని కూడా యూజ్ చేయొచ్చు. కానీ అది చాలా ఫైన్ పౌడర్ లాగా ఉండేలాగా మాత్రం చూసుకోండి. అలాగే వీక్లీ వన్స్ లేదా ట్వైస్ క్లే మాస్క్ అనేది వాడడానికి ట్రై చేయండి. మీరు ఎలాంటి క్లేన్ అయినా యూజ్ చేయొచ్చు. ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉండిద్ది కదా, ఎక్కువగా ఆయిల్ స్కిన్ అని కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే బెంటోనైట్ క్లే లేకుంటే ముల్తానీ మట్టి ఉండిద్ది కదా, అది ట్రై చేస్తే సరిపోతుంది. ముల్తానీ మట్టి యూజ్ చేసి చూడండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదే ఒకవేళ మీరు డ్రై స్కిన్ అనుకోండి, డ్రై స్కిన్ వాళ్ళకి అంత అవసరం ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే రోజ్ క్లే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లేస్ ఉంటాయి, దాంట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే ఓపెన్ పోర్స్ ని మినిమైజ్ చేయడానికి ఇంకొక చిన్న క్విక్ హ్యాక్. దీని వల్ల ఓపెన్ పోర్స్ అనేవి మనకి కంప్లీట్ గా తగ్గిపోవు, బట్ టెంపరీగా మనకు పోర్ సైజ్ అనేది చిన్నదిగా అయినట్టు అనిపిస్తుంది. అదేంటంటే ఒక బౌల్లో కొన్ని ఐస్ వాటర్ తీసుకొని మన ఫేస్ ని ఒక 5 to 10 seconds పాటు ఆ ఐస్ వాటర్ లో డిప్ చేసి ఉంచినట్లయితే మన పోర్స్ అనేవి టెంపరీగా షింక్ అవుతాయి. సో మీరు మేకప్ వేసుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకుంటే మీరు ఓపెన్ పోర్స్ తో కనుక ఇబ్బంది పడినట్లయితే ఈ చిన్న క్విక్ హ్యాక్ ని ట్రై చేయండి. డెఫినెట్ గా మీకైతే యూజ్ అవుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఏంటంటే మీరు వాటర్ లో ఎక్కువసేపు డిప్ చేయకూడదు. ఒక 5 to 10 seconds అనేవి మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ ఇంకా ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, నాకు తెలిసి ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం కంటే అసలు మనం ఓపెన్ పోర్స్ రాకుండానే మన స్కిన్ అనేది క్లీన్ గా ఉంచుకోవడం చాలా బెటర్. బట్ వస్తే ఇంకేం చేయలేం కాబట్టి కొంచెమైనా వాటి సైజ్ రెడ్యూస్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయాలి. మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యే స్కిన్ కేర్ రొటీన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తో పాటు 5 to 10% నయాసినమైడ్ సీరం ని యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ లో మీరైతే 5% నయాసినమైడ్ ని యూజ్ చేయాలి. గ్రాడ్యువల్ గా మీ స్కిన్ అనేది దానికి అలవాటు పడిన తర్వాత 10% నయాసినమైడ్ వరకు యూజ్ చేయొచ్చు. నయాసినమైడ్ అనేది ఏంటంటే మన స్కిన్ అనేది ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే మన స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మన స్కిన్ యొక్క బ్యారియర్ కి ఇమ్యూనిటీ ఉంటుంది. మనకు మెజారిటీ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లం కానీ రావు. సో నయాసినమైడ్ అనేది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా యూజ్ అయ్యే ఒక మంచి ఇంగ్రీడియంట్. సో మీకు ఓపెన్ పోర్స్ ఉన్నా లేదంటే మీ స్కిన్ అనేది ఆయిల్ ఎక్కువగా సెక్రెట్ చేస్తున్నా కూడా మీరు 5% నయాసినమైడ్ అనేది మీ రెగ్యులర్ గా స్కిన్ కేర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, నయాసినమైడ్ యూజ్ చేయాలంటే మీకు అట్లీస్ట్ 20 years ఏజ్ అయినా ఉండాలి. సో 20 years ఏజ్ దాటిన వాళ్ళు మాత్రమే ఈ సీరం ని మీ రెగ్యులర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ పోర్స్ రిడక్షన్ కోసం రెటినాల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఇదేంటంటే డాక్టర్ అడ్వైస్ లేని మాత్రం యూజ్ చేయొచ్చు. సో డాక్టర్ యొక్క అడ్వైస్ లేకుండా మీరు ఇండివిజువల్ గా రిటర్న్ అయినటువంటి ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయొద్దు. మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే చాలా బిగినర్ ఫ్రెండ్లీ సీరమ్స్ ఉంటాయి డీకన్స్ట్రక్ట్ లో, అవి 0.1-0.2% లో ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. సో అవి కూడా మీరేంటంటే ఎవ్రీడే యూజ్ చేయొద్దు. వీక్లీ 1 లేదా 2 మాత్రమే యూజ్ చేయాలి. రెటినాల్ యూజ్ చేసే వాళ్ళకి కూడా 25 years ఏజ్ అయితే ఉండాలి. 25 years ఏబో ఉన్న వాళ్ళే రెటినాల్ యూజ్ చేయండి. అది కూడా మీ నైట్ టైం రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే రెటినాల్ వాడినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరిగా థిక్ గా ఉండే మాయిశ్చరైజర్ అయితే వాడాలి. అలాగే డే టైమ్ లో సన్ స్క్రీన్ కూడా వాడాలి. లేకపోతే స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ అయిపోయి ఇలా రెడ్డిష్ గా అయిపోతుంది అన్నమాట. సో ఎలా వాడాలి ఏంటి అనేది మీకు తెలియకపోతే మాత్రం రెటినాల్ అయితే మీ స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. సో ఓపెన్ పోర్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, సో ఓపెన్ పోర్స్ అనేవి చాలా కామన్. ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, అవి కామన్ కూడా. సో మీరేంటంటే మీ స్కిన్ లో ఆయిల్
ఆయిల్ ని ఎక్కువగా సెక్రెట్ చేయకుండా రెడ్యూస్ చేసుకోగలిగితే ఓపెన్ పోర్స్ అనేవి అంత ఎక్కువగా రావు. సో అందుకని మీరేం చేయాలంటే క్లెన్జింగ్ మీద ఫోకస్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే మీరు ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, సో మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఓపెన్ పోర్స్ ఉండే ఏరియాలో ఎక్కువగా ఫోమ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీ స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీ స్కిన్ అనేది డ్రై అవుతుందా లేదా అని. ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మీ స్కిన్ అనేది డ్రై అవుతున్నట్లయితే ఒక్కసారి ఫేస్ వాష్ అనేది చేసుకోండి నైట్ టైం. నెక్స్ట్ డే మార్నింగ్ ప్లెయిన్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి. అంతే తప్ప స్కిన్ అనేది ఓవర్ గా క్లెన్స్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఎక్కువగా యూజ్ చేయకండి. మామూలుగా మీరు ప్లెయిన్ వాటర్ తో ఎక్కువ ఫేస్ అనేది వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఇక్కడ క్లారిటీ రావడానికి ఓపెన్ పోర్స్ రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలనేది మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ పోర్స్ ని క్లీన్ గా ఉంచాలి. మీరు దానికోసం మీరు డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటే చాలా బెటర్. సో ఒకవేళ మీకు డబుల్ క్లెన్జింగ్ చేసుకోవడం అనేది కుదరకపోతే మీ స్కిన్ కి సూట్ అయ్యే ఎక్స్ఫోలియేటెడ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి. సాలిసిలిక్ యాసిడ్ కానివ్వండి, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, గ్లైకాలిక్ యాసిడ్ కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాంటి ఎక్స్ఫోలియేటెడ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయండి. సో క్లెన్జింగ్ అయిన తర్వాత నెక్స్ట్ హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే క్లే మాస్క్ వీక్లీ వన్స్ లేదా ట్వైస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఏ క్లే అయినా యూజ్ చేయొచ్చు, బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కయోలిన్ అండ్ రోజ్ క్లే ప్రిఫర్ చేయండి. అండ్ క్లే మాస్క్ అనేది స్కిన్ మీద వేసుకున్నప్పుడు బాగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవద్దు. 5 to 10 minutes లో ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. అండ్ క్లే మాస్క్ వాడిన తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హోమ్ రెమెడీస్ లో హార్ష్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ని అస్సలు మనం ఫేస్ ప్యాక్ గా కానీ ఫేస్ స్క్రబ్ గా కానీ అస్సలు యూజ్ చేయలేదు. దీని వలన మన స్కిన్ యొక్క పోర్ సైజ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో జెంటిల్ గా ఉండే హోమ్ రెమెడీస్ మాత్రమే ట్రై చేయండి. సో మీరు ఇంకా ప్రోడక్ట్స్ వాడాలి అనుకుంటే నయాసినమైడ్ కానీ రెటినాల్ కానీ యూజ్ చేయండి. 20 years బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఇవేవి వద్దు, మీ బేసిక్ రొటీన్ ని ఫాలో అవ్వండి. సో 20 years కంటే ఎబో ఉన్న వాళ్ళు నయాసినమైడ్ అనేది మీ రెగ్యులర్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది కూడా 5% తోనే స్టార్ట్ చేయండి. అండ్ 25 years ఎబో ఉన్న వాళ్ళు బిగినర్ సీరం రెటినాల్ ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మీకు గనుక మేకప్ వేసుకునే అలవాటు ఉంటే కొంచెం కూడా బద్దకించకుండా పడుకునేటప్పుడు కంపల్సరీగా మేకప్ అనేది రిమూవ్ చేసుకునే పడుకోండి. నైట్ టైం రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి మీరు క్లెన్జింగ్ బామ్ లేదా క్లెన్జింగ్ సీరం తో మేకప్ అనేది రిమూవ్ చేసి దాని తర్వాత మీ రెగ్యులర్ ఫేస్ వాష్ తో ఫేస్ అనేది వాష్ చేసుకోండి. ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఓపెన్ పోర్స్ ఉన్నవాళ్ళు మేకప్ వేసుకున్నప్పుడు పడుకుంటప్పుడు కంపల్సరీగా ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా దాన్ని రిమూవ్ చేసి పడుకుంటేనే మీ స్కిన్ అనేది ఎక్కువ రోజులు హెల్దీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గుర్తు పెట్టుకొని మరి ఈ మేకప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ స్కిన్ అనేది ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఈ పాయింట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో అంతే అన్నమాట. ఓపెన్ పోర్స్ గురించి మీరు 10 రకాల ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ బేసిక్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి చాలు. ఇంకొక విషయం అంటే మీ పోర్స్ అనేది ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మన ఫేస్ పైన డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి రాగానే మీకు సూట్ అయ్యే ఏదో ఒక ఫేస్ వాష్ తో కానీ సోప్ తో కానీ ఫేస్ అనేది నీట్ గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాని వల్ల మన డస్ట్ అనేది అక్కడే రిమూవ్ అయిపోతుంది. మన స్కిన్ పైన ఉండే డెడ్ సెల్స్ ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవడం వలన ప్రాబ్లం అయితే బయటపడచ్చు. సో ఇదండి ఇవాటి వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకొక మంచి టాపిక్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.